మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి అందరికీ కూడా వందనాలు వేసేనమ్మ. మేము ఈ గ్రామంలో 17 సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నాము. మరి 17 సంవత్సరాల నుంచి కూడా ఈ కుటుంబం అంతా మాకు తెలుసు. లక్ష్మీదేవి వివాహానికి ముందు నుంచే ఈ గ్రామంలో పరిచర్య చేస్తున్నాం. మరి మేము ఇక్కడ ఈ గ్రామంలో 2 సార్లు 3 సార్లు ఇలా పాకేసాము. అవి పడిపోయి అలాగా ఇప్పుడు స్థిరమైన మందిరం కట్టాలని. నాయన ఎంతో ప్రేమ గలవారు. మేము ఇక్కడ ప్రార్థన ముగించుకుని ఇంటికి వెళ్ళేసరికి మేము ఇక్కడ స్టార్ట్ అయ్యేసరికి నైట్ 9 అయిపోద్ది, 9 అయిపోద్ది. మేము ఇంటికి వెళ్ళేసరికి ఖచ్చితంగా 10:30 అవుతుంది. దారిలో మీరు ఒంటరిగా వెళ్తున్నారు, మీ ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయండి అని చెప్పేవారు. నేను మెలకుగానే ఉంటాను, మీరు తప్పనిసరిగా ఫోన్ చేయాలి, మర్చిపోతారేమో అని చెప్పి ఫోన్ చేయమని చెప్పేవారు. అంత ఆప్యాయత. మరి మొన్న ఈ మధ్యన బలహీనమైనప్పటి నుంచి నేను అన్నాళ్ళతో అంటూ ఉన్నాను, నానుంటే ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయండి అని చెప్పేవారు. ఈ మధ్యన ఇంకా మీరు చెప్పేవాళ్ళు ఎవరు లేరని చెప్పి నరసింహులు అన్న వీళ్ళతో కూడా అన్నాను నేను. మరి అంత బాధ్యతగా, అంటే మీరు ఈ టైంలో ఇద్దరే వెళ్తున్నారు కదా ఎలా అని చెప్పి అంత బాధ్యతగా అనేవారు అనమాట. మందిరం గురించి కూడా ఇంకా ఎప్పుడు కడతారు, నేను బ్రతికుండగా కట్టరా, నేను చనిపోయేటట్టున్నానని చెప్పి అంతగా తొందర పెట్టేవారు. మరి మందిరం గురించి కూడా అంత ఆశ. మరి ఇప్పుడు బలహీనం అయిపోయిన తర్వాత మందిరాన్ని ప్రార్థనకి రాలేక అలా ఈ గదిలోనే ఉండిపోయారు. లేకపోతే ఎప్పుడు కూడా వచ్చి ముందుగా ఈ పాస్టర్ గారు అంత దూరం నుంచి వస్తే మీరు ఇంకా రాలేదేంటని వీళ్ళు అందరినీ కూడా అలా అనేవారు. ప్రత్యేక ప్రార్థనకు వచ్చి కూర్చునేవారు. మరి ఆయన బ్రతుకు దినములలో ఎలా బ్రతికినప్పటికీ కూడా మరి కొన్ని సంవత్సరాల క్రితం ప్రభువుని నమ్ముకుని బాప్తీసం తీసుకొని దేవుని బిడ్డగా మరి పౌలు అనే పేరుతో మరి బాప్తీసం పొందుకుని ఆ విధంగా బ్రతకడానికి దేవుడిచ్చిన కృప కొరకై నీ స్తోత్రాలు, దేవునికి స్తోత్రాలు. ఈ లోకంలో అసలు ఎంతకంటే భాగ్యమైనది ఏది కూడా లేదు. మరి యేసు రక్తంలో కడగబడడమే మన జీవితానికి ముఖ్యమన్నమాట. మన పరలోక రాజ్యం చేరాలంటే మనం అందరం కూడా ప్రయాసపడేది మోక్షం కోసమే. మరి ఆ మోక్ష రాజ్యాన్ని ఆయన సంపాదించుకున్నారు. పరలోక రాజ్యంలో ఆయనకంటూ ఒక స్థలం ఈ లోకంలో మరి అందరికీ బిడ్డలందరికీ కూడా మరి ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా స్థిరపరిచి వివాహాలు చేసి అంతగా స్థిరపరచబడ్డారు. పరలోక రాజ్యంలో కూడా ఆయనకంటూ ఒక స్థానాన్ని కల్పించుకున్నారు. అందుకు దేవునికి స్తోత్రం. మరి మనమందరం కూడా ఈ కుటుంబస్తులు అందరూ కూడా ఆయనలాగా దేవునిలో నిలిచి ఉండాలని నేను కూడా ఆశిస్తూ ఈ కుటుంబాన్ని మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రియులారా, మరి పుల్ల పిచ్చయ్య గారు నిజంగా మరి పౌలు అనేటువంటి పేరుతో ఆయన పిలువబడ్డారనమాట. ఎందుకంటే మరి ఆయన ఈ లోకంలో జీవించినంత కాలము ఏ మనిషికైనా, ఆయనే కాదు ఈ లోకంలో ప్రతి వారికి కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి, మోక్షం వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. చాలామందికి ఎలాంటి అభిప్రాయం ఉంటుందంటే, ఎవరైనా చనిపోతే కర్మకాండాలు ఎన్నో నిష్టగా చేస్తుంటాం. ఎందుకంటే వాళ్ళు మరలా ఎక్కడ మన ఇంటి చుట్టూ తిరుగుతారని భయం అన్నమాట. చాలామందికి అదే భయం. లేదంటే ఎంత తతంగం, ఎంత బాగా చేస్తారు కర్మకాండాలు. ఎందుకంటే మనిషికి తెలియనిది ఏంటంటే ఆత్మ కనపడదు కదా, ఆత్మ కనపడదు, ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాదు. అసలు మరణం అంటే ఏంటో చాలామందికి తెలియదు. చనిపోయిన ప్రతివారు చాలామంది దయ్యాలుగా తిరుగుతుంటారని అభిప్రాయం ఉంటుంది. అసలు అలాగే కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు మొట్టమొదటిగా మనిషిని మట్టితో చేశాడు, శరీరాన్ని మట్టితో చేశాడు. ఆయన చేతులతో ఒక బొమ్మలాగా చేసి ముక్కు రంధ్రాల ద్వారా ఆయన ఆత్మను ప్రసవించాడు అని ఉంటుంది. అంటే మనందరం దేవుని సృష్టి, దేవుని పిల్లలం. అయితే మనిషి అంటే అర్థం ఏంటి? మట్టి శరీరం ఉంటుంది, లోపల ఆత్మ ఉంటుంది. ఆత్మ ఉంటేనే మనిషి ఉపయోగపడతాడు ఈ లోకంలో. ఆత్మ వెళ్ళిపోయిందనుకోండి, మనిషి దేనికి పనికిరాడు. ఆత్మయే మనల్ని బ్రతికి జీవింపజేస్తుంది అన్నమాట. మరణం అంటే అర్థం ఏంటి? ఈ శరీరంలో నుండి ఆత్మ వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇంతకాలం ఈ శరీరంలో ఉండి
అది ఇంజనీర్ చదువుతాడో, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడో, లేకపోతే డాక్టర్ అవుతాడో, యాక్టర్ అవుతాడో, ప్రధానమంత్రి అవుతాడో, ఎన్ని పోస్టులైనా అయిపోతాడు ఈ భూమి మీద మనిషి. కానీ నేను ప్రధానమంత్రిని అయ్యాను, నేను ముఖ్యమంత్రిని అయ్యాను, నేను డాక్టర్ని అయ్యాను, నేను చావను అంటే లేదు. మరి అంతకాలం ఉండి ఆత్మ వెళ్ళిపోయిన వెంటనే మరి డాక్టర్ పోస్ట్ ఖాళీ. ఇంకా మరి చదువు, కుటుంబాలు, పిల్లలు, జల్లలు ఇదంతా వదిలిపెట్టేసి రహస్యంగా వెళ్ళిపోతాడు. మనం శరీరాన్ని చూసి ఏడుస్తుంటాం, రే ఇంతకాలం మన మధ్యలో ఉన్నాడు వెళ్ళిపోయాడు అంటారు. శరీరం అక్కడే ఉంటుంది కదా, ఇక్కడే ఉన్నాడు అని అనాలి కదా. ఎవరు అనరు, వెళ్ళిపోయాడు రా అంటారు. ఎక్కడికి వెళ్ళాడో తెలిస్తే మనం ఈ లోకంలో అనేక విషయాలు తెలుసుకున్నట్టే. మనం బ్రతికినంతకాలం ఇది ఎక్కడికి వెళ్ళిందో ఆలోచించుకోము, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచించుకోము. మన ఆలోచనలన్నీ ఎట్లా ఉంటాయంటే సమాధి దాకానే ఉంటాయి. అక్కడికి వెళ్ళి కొంతమంది వెనక్కి తిరిగి కూడా చూడరు, వాళ్ళ కాడి వరకు వచ్చి వెనక్కి చూడకుండా వస్తారంట. అంటే వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ ఎక్కడ వస్తాడోనని. ఎన్ని అభిప్రాయాలు చూడండి. అంతగా పెద్ద పెద్ద యంత్రాలు నడిపించిన వాడు, చంద్రమండలం మీదకి వెళ్ళినోడు మనిషి, కానీ చివరికి ఒక 6 అడుగులు పెట్టెలో పెట్టబడి తీసుకుని వెళ్తుంటారు. పెళ్ళయ్యేటప్పుడు పూలు వేస్తుంటారు, చనిపోయిన తర్వాత కూడా పూల మీద వెళ్తుంటాడు. మనిషి బ్రతుకు చాలా విచిత్రమైంది. కానీ బ్రతికున్నంతకాలం నేనేం సంపాదించాలి, ఎంత సంపాదించాలి, అందరికంటే గొప్పగా ఉండాలి, బాగుండాలి అనుకుంటాడే కానీ ధన్మంటూ వెళ్ళిపోతాం కదా. ఎక్కడికి వెళ్తున్నాము, నేను వెళ్ళే స్థలంలో అసలు అక్కడ ఇల్లు ఉంటుందా, అక్కడ ఏ స్థలం అని ఆలోచించరు. ఇలాంటి సందర్భంలోనే దేవుని వాక్యం వింటే మనకెంతో ఆశీర్వాదం. నిజంగా మనం చక్కగా బ్రతుకుతుంటాం, తిరుగుతుంటాం, మాట్లాడుతుంటాం, సరదాగా గడిపేస్తుంటాం, అన్నీ చేస్తుంటాం. కొంతమంది అయితే నా బ్రతుకు నా ఇష్టం అని చెప్పి తిని త్రాగి విచ్చలవిడిగా బ్రతుకుతుంటారు. నిన్న ఒక కార్యక్రమానికి వెళ్ళాము 2 రోజుల క్రితం. అతడు బాగా డబ్బు ఉన్నవాడే, ఆయన భార్య నెలకి 90,000 శాలరీ. అలాంటిది వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ వచ్చేసి గడ్డి మందు తాగేశాడు. 2 చిన్నపిల్లలు ఉన్నారు. అంటే కొంతమంది మా ఇష్టం అని బ్రతికి నేను చెప్పుకుంటా అని చచ్చిపోతుంటారు. అసలు తాము చచ్చిపోయినా దేవుడు అంటున్నాడు కాలము రాకమునిపై చచ్చిపోవద్దు అంటున్నాడు. అంటే దేవుడు ప్రతి వారికి ఒక టైం పెట్టాడు. ఏదో ఒక సమయంలోనంట ఇక్కడికి రండి అని పిలుస్తాడంట. నరులారా తిరిగి రండి అని పిలుస్తాడు. అప్పుడు శరీరంతో వెళ్ళాం. ఏ ఊరికైనా వెళ్ళేటప్పుడు బస్సు ఎక్కిపోతాం. మరి మనల్ని పుట్టించిన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం శరీరం వదిలిపెట్టి వెళ్ళాలి. శరీరాన్ని ఇక్కడే ఉంటుంది. ఇక అతడు ప్యాంట్లు వేసుకుంటాడా, జీన్స్ ప్యాంట్ వేసుకుంటాడా, లేకపోతే లెగ్గిన్స్ వేసుకుంటాడా, వాళ్ళు రకరకాల లిప్స్టిక్లు వేసి అందంగా తయారైపోయి ఎంత అందంగా తయారు చేసుకున్నా ఆ శరీరం ఇక్కడే పడుకుంటుంది. అప్పుడు అందరూ వచ్చి ఏడుస్తూ ఉంటారు, అరే వెళ్ళిపోయావా అని. ఎందుకంటే మట్టి శరీరం ఉన్నప్పుడు బావ, బామ్మర్ది, అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లెలు ఇలాంటి సంబంధాలు. వెళ్ళిపోతే ఏ సంబంధాలు లేవు. మరి ఈ మనిషి ఎక్కడికి వెళ్ళాడు? నేను ఒక్క మాట చెబుతానండి బైబిల్లో. ఎందుకంటే మరణం అంటే అందరికీ భయమే, కానీ భయం లేనిది ఒక్కరికే. ఈ భూమి మీద చావు అనగానే డాక్టర్ దగ్గరికి వెళ్తారో, ఏదైనా క్యాన్సర్ వ్యాధి వచ్చింది, ఏదైనా బలహీనత వచ్చింది, 3 రోజులు చచ్చిపోతాం అంటే అసలు ఎంత టెన్షన్ పడిపోతాడు. అందరినీ పిలుస్తుంటాడు. అందరినీ పిలిచిన అందరిని తీసుకెళ్తాడా? తీసుకెళ్ళడు. నాతో పాటు రండి అంటే వాళ్ళు రారు. పొరపాటున చచ్చిపోయి బ్రతికినోడు నేను అక్కడ బాగుంది నువ్వు కూడా వస్తావంటే భయపడిపోతాడు. ఎంతో ప్రేమ కానీ వెళ్ళిపోయేటప్పుడు ఒక్కడవే వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తున్నావు, అసలు నీ వెళ్ళే స్థలం ఏంటి? బైబిల్ చదివితే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది అనమాట. అప్పుడు మరణం అంటే భయం ఉండదు. మరణం అంటే భయం లేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేదు. ఒకే ఒక్కరికి ఆయనకు మరణం అంటే భయం లేదు. బైబిల్ ఇలా చెప్తుంది. కొంతమంది ఉదయాన్నే సమాధి దగ్గరికి వెళ్ళారు. మనకు ఆచారాలు ఉంటాయి కదా, ఏంటిది 3వ రోజు వెళ్ళాలి, 15 రోజులు పెట్టాలి, మళ్ళీ బట్టలు వేసుకోవాలి, కర్మకాండాలు ఎన్నెన్నో చేస్తాడు. ఎందుకంటే ఇదంతా భయం. ఆ మనిషికి ఏ భోజనం ఇష్టమో మనం పెండ కూడా పెడుతుంటాం కదా.
అది పోయి పెట్టినప్పుడు ఏదో కాకి ఒక గద్ద వచ్చి తిందనుకోండి, అమ్మ మా తాత కాకిలాగా వచ్చాడు. అంత పెద్ద శరీరం ధరించుకున్న మనిషి కాకిలాగా వస్తాడా? ఇంటర్మీడియట్ డిగ్రీలు పీజీలు డాక్టర్లు చేసేవాడు కాకిలాగా వస్తాడా? మనం అట్లా అభిప్రాయపడుతుంటాం, అలా చూస్తుంటాం. ఏదైనా కాకొచ్చింది, అబ్బా మా తాత భలే ఇష్టం కదా కూర తిన్నాడు. ఎన్ని అభిప్రాయాలు చూడండి. అయితే నేను ఒక్క విషయం చెప్తున్నా. కొంతమంది స్త్రీలు ఉదయాన్నే ఒక సమాధి దగ్గరికి వెళ్ళారు. ఆ సమాధి తొలచబడిన సమాధి. ఒక ధనవంతుడు పెద్ద రాయి ఉంటే దాన్ని తొలుచుకొని నేను చచ్చిపోయిన తర్వాత అందులో పెట్టండి అని చెప్పి ముందుగానే తొలిపించుకున్నాడు. అసలు కరెక్ట్ ఏంటో తెలుసా? చచ్చిపోయిన తర్వాత ఎక్కడ ఉంటామో అది తెలుసుకుని చచ్చిపోవడం చాలా గొప్ప. ఇక్కడ నేను నిలబడింది మన పుల్లే పిచ్చయ్య గారు ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకుని చచ్చిపోయాడు. అదే గొప్ప. ఇక మనం శరీరానికి ఎన్ని చేసిన ఏం ప్రయోజనం? మనము పూల మీద ఆకు వక్కలేస్తాము, ఏదేదో చల్లుతుంటాము, డబ్బులు వేస్తాము. ఎందుకంటే ఏదో మన భయం. చూడండి, అతడు ఉదయాన్నే సమాధి దగ్గరికి స్త్రీలు వెళ్ళారు. వెళుతూ ఇలాగ అనుకుంటున్నారు, అరే అది రాతి సమాధి, ఆ సమాధికి పెద్ద రాయి అడ్డం పెట్టేశారనమాట. ఆ రోజుల్లో 2025 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి చెప్తున్నా. అప్పుడు ఈ శవాన్ని తీసుకుపోయి అందులో పెట్టారు ఒక ఆయన్ని. స్త్రీలు ఏమనుకుంటారంటే ఆచారం ప్రకారం 3వ రోజు పోయి ఆ శరీరానికి సుగంధ ద్రవ్యాలు పోస్తారు, పర్ఫ్యూమ్స్. మనం కూడా ఏం పెడతాం? నోటి నిండా ఒక్కలు పెడతాం. ఏం తింటాడా? నోటి నిండా పెడతాము, ఏదేదో చేస్తాము. అంటే మన భయం, ఇది పెట్టకపోతే ఏమైపోద్దాం అని. ఇప్పుడు చూడండి, ఈ స్త్రీలు కూడా ఉదయాన్నే ఆ శవానికి 3వ రోజు ఆ సుగంధ ద్రవ్యాలు, పర్ఫ్యూమ్స్, సెంట్లు పొద్దామని వెళ్తున్నారు. సెంట్ పొద్దామని వెళ్తూ వీళ్ళు ఒక మాట అనుకుంటున్నారు, అరే మనం అందరం స్త్రీలు కదా, ఆ సమాధి చూస్తే చాలా పెద్దది, పెద్ద రాయి మూత పెట్టేసి ఉన్నారు, మనం ఎట్లా చేద్దామో అనుకుంటూ వెళ్ళేసరికి ఆ పెద్ద రాయి పక్కకు వచ్చేసి ఉంది. వీళ్ళు అనుకున్నారు, ఆశ్చర్యపోయారు. ఆ శవమన్నా ఉందని చూస్తే శవం లేదు, బట్టలు ఉన్నాయి. ఇదేంటి శవం లేకుండా బట్టలు ఉన్నాయేంటి అంటే శవానికి చుడతారు కదా, ఆ బట్టలు ఉన్నాయి. అరే శవం లేదు, బట్టలు ఉన్నాయి అని చెప్పి కలవరం అయిపోయింది. ఎవరైనా తీసుకుపోయారేమోనని. కానీ ఎవరు తీసుకుపోకుండా అక్కడ ఒకటి ఏర్పాటు చేశారు. ఏంటో తెలుసా? దాదాపుగా 250 మందిని అక్కడ కాపలా పెట్టారు. సమాధి దగ్గర కాపలా ఎవరైనా పెడతారా? 250 మందిని అక్కడ కాపలా పెట్టారు. ఆ రాయికి రోమా గవర్నమెంట్ ముద్ర వేశారు. ఎందుకు అట్లా చేశారు అంటే ఆయన చెప్పింది ఒకటే, నేను 3వ రోజు లేస్తాను అని చెప్పాడు. నేను 3వ రోజు లేస్తానంటే అంత కాపలు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఆయన గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు. చచ్చిపోయి 4 రోజులు అయిపోతే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అన్నాడు. అతని పేరు లాజరు. ఆ చచ్చిపోయిన వాడు బయటకు వచ్చాడు. ఇవన్నీ అందరూ దృష్టిలో వెళ్ళిపోయినాయి. అందరూ అడుగుతున్నారు, నీవెవరు? నువ్వు మాంత్రికుడువా? అసలు నువ్వెవరు అని అడుగుతుంటే ఒక్క విషయం చెప్పాడు, నేను పైనుండి వచ్చాను అని చెప్పాడు. అదేంటి, నువ్వు మనిషిలాగా ఉండి మనిషిలాగా ఒక తలకాయ, 2 చెవులు, కాళ్ళు, చేతులు ఉన్నాయి, నువ్వు పైనుండి వచ్చానని చెప్తున్నావు అంటే నువ్వు దేవుడువా? నేను పైనుండి వచ్చా, మీరు ఈ లోక సంబంధులు అని చెప్తే అందుకోసం పట్టుకున్నారు. అసలు దేవుడి మీద ఎవరైనా చేయగలరా? సూర్యుడి మీద ఉమ్మేసాం అనుకోండి, మన మీదే పడుతుంది. ఆ పట్టుకుని నువ్వు మనిషిలాగా ఉండి దేవుడిని చెప్పుకుంటున్నావు అని చెప్పి భయంకరంగా సిలువ వేశారు. సిలువ అనగానే మనకు అర్థమవుద్ది ఆయన ఎవరో కాదు, యేసు అని. సిలువ పేరెత్తామనుకోండి, ఓ యేసు క్రీస్తుదా అంటారు. అసలైన నేరం ఏంటంటే నువ్వు పైనుండి వచ్చానని చెప్తున్నావు, నువ్వు మనిషిలాగా కనపడుతున్నావు అని చెప్పి సిలువ వేస్తే అందుకోసం కాపలా పెట్టారు. ఆ రోమా గవర్నమెంట్ పిలాతు దగ్గరికి వెళ్ళారు, గవర్నర్ దగ్గరికి. అయ్యా వాడు 3వ రోజు లేస్తానని చెప్తున్నాడు, ఎంత మోసం చేశాడు మనుషుల్ని, పైనుండి వచ్చానని చెప్తున్నాడు అని చెప్పేసరికి వాళ్ళు ఏం చేశారంటే, సరే ఈ శవాన్ని ఎవరు తీసుకుపోకుండా 3 రోజులు, 1 రోజు కాదు 3 రోజులు కాపలా పెట్టారు. అక్కడ ఆ పెద్ద రాయికి ముద్ర వేశారు, ఈ దారిలో ఎవరు రాకూడదు
250 మంది 3 రోజులు కాపలా కాస్తే 3వ రోజు తెల్లవారుజామున ఆచారం ప్రకారం స్త్రీలు ఆ శవానికి సుగంధ ద్రవ్యాలు పోద్దామని వెళ్ళేసరికి రాయి పక్కకు వచ్చే ఉండడమే కాదు, ఈ సైనికులు ఉన్నారు కదా, వీళ్ళు బోర్ల పడిపోయారు. పరిగెత్తుకుంటూ వచ్చేసరికి అక్కడ లేడు. ఒక స్త్రీ ఏడుస్తూ ఉంది, అయ్యో నా ప్రభువు నాకు 7 దయ్యాలు పట్టుకుంటే వెళ్ళగొట్టాడు, నా చెడిపోయిన జీవితాన్ని మార్చాడు, అయ్యో ఈ శవం ఎవరు తీసుకుపోయారు అని పెద్దగా ఏడుస్తూ ఉంటే ఆ పక్కకొచ్చి ఆమె పేరు మగ్దలేని మరియా అని పిలిచాడు. అనేసరికి ఇటు చూసింది, ఆ తోటమాల అనుకుని, అయ్యా నా ప్రభువుని ఇక్కడ సమాధి చేశారయ్యా, ఆ శవాన్ని ఎవరు తీసుకెళ్ళిపోయారో, ఎవరైనా తీసుకెళ్తే చెప్పు నేను తెచ్చుకుంటా అంటుంది. కొంతమంది శవాల కోసమే కదా ఏడ్చేది, శవం ఏం చేసుకుంటాం. చూడండి అమ్మ, మా బాబాయ్, మా అక్క, మా వదిన నుంచి బాగా ప్రేమిస్తారు కదా, చనిపోయిన ఇంట్లో పెట్టుకుంటారా? పెట్టుకోరు, బయటికి వెళ్ళిపోవాల్సిందే. ఎవరు అది అన్నదమ్ములైనా అక్క చెల్లైనా అన్నదమ్ములైనా ఎవరైనా సరే ప్రేమ కొద్ది కాలం ఉంటుంది, చనిపోయిన తర్వాత ప్రేమ పెరుగుతుంది. ముందు మనం ఏదైనా వారికి సేవ చేయాలంటే చేయలేం. నీకు సేవ చేయాలని చచ్చిపోతావు, నువ్వు చచ్చిపో అంటారు. అప్పుడేమో ఆ మాట అంటారు. ఆ తర్వాత మాత్రం వీడికి ఏది కావాలంటే అది పెట్టండి అంటుంది. మనుషుల ప్రేమ అంట మారిపోతుంది. ఎప్పుడు చూడండి, ఆ శవం దగ్గరికి వెళ్ళేసరికి ఆమె ఏడుస్తుంది, శవం ఏమైనా తీసుకెళ్ళిపోయావో చెప్పయ్యా అంటే మరియా అని 2వసారి పిలిచాడు. అనేసరికి ఆమె నేత్రాలు తెరవబడ్డాయి. యేసు అని అరిచింది. యేసు అనేసరికి ఆమె ఆశ్చర్యపోయింది. అందరికి వెళ్ళి చెప్పు అని చెప్పాడు. సమాధిలో లేడు, ఆయన ముందే చెప్పి 3వ రోజు తిరిగి లేచాడు. అలాంటి ప్రభువు మళ్ళీ అదృశ్యం అయిపోలే. ఒక 50 రోజులు ఉన్నాడు భూమి మీద, 40 రోజులు ఉన్నాడు. 40 రోజుల నుండి అందరికీ ప్రత్యక్షమయ్యి ఒకరోజు ఒక ప్లేస్కి తీసుకురమ్మన్నాడు వాళ్ళందరినీ. ఒలీవల కొండ మీదకి రమ్మన్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత అందరూ 500 మంది ఉన్నారు. ఇదిగో నేను సిలువను భరించాను, శిక్షను భరించాను, ఓర్చుకున్నాను, ఉమ్మేసినా ఓర్చుకున్నాను, కొట్టినా ఓర్చుకున్నాను, నేను ఎన్నో చేశాను కదా. నేను ఎందుకు అలా శిక్షించబడ్డానంటే మనుషులందరి పాపాల కొరకు నేను మరణించాను. మనిషి ఏమనుకుంటాడు, సచ్చిన తర్వాత అంతా అయిపోయిందిలే అనుకుంటున్నాడు. సచ్చిన తర్వాతనే అసలైన జీవితం ఉందని నేర్పడానికి నేను తిరిగి లేచాను. ఈ విషయం అందరికీ చెప్పండి అని చెప్పాడు. అంటే మనిషికి 2 జీవితాలండి. ఒకటి భూమి మీద 100 సంవత్సరాలు ఉంటామో 70 సంవత్సరాలు ఉంటామో తెలియదు. ఇంకొక జీవితం ఉంది. అదేంటంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాతే అసలైన జీవితం ఉంది. అది ఆయన సమాధి నుంచి లేచిన ద్వారా అర్థమైపోయింది. అంటే సచ్చిన తర్వాత ఇంకొక జీవితం ఉంది. మనం ఇల్లు కట్టుకోవాల్సింది, బాగా చూసుకోవాల్సింది అక్కడ అసలు ఉందా లేదా మనకి ఇల్లు. ఎక్కడికి వెళ్తాం? యేసు తిరిగి లేచాడు కదా. అప్పుడు అందరూ మాట్లాడుతూ ఉండగానే ఒక మేఘం వచ్చి ఆయన అలా ఎక్కించుకొని పరలోకానికి తీసుకెళ్ళడం అలా కళ్ళారా చూస్తూనే ఉన్నారు. అరే, మనము మనిషిని కొన్నాము, సిలువేసాము, దెబ్బలు కొట్టాము, ఉమ్మేసాము, అయినా ఏం మాట్లాడలేదు. ఆయన అలా పరలోకానికి వెళుతుంటే కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారు. ఆశ్చర్యపోయారు ప్రజలు. అప్పుడు రెక్కలు ధరించుకొని దేవదూతలు కనిపించారు వాళ్ళకి. గలిలయ మనుషులారా, ఎందుకు ఇలా తేరి చూస్తున్నారు? ఈయన మీరు మనిషి అనుకున్నారు, కానీ మీ పాపాలను భరించడానికి పరలోకం నుండి వచ్చిన దేవుడు మరలా వస్తాడు. మీరు ఆయన కొరకు సిద్ధపడిన ఇంకొక జీవితం ఉంది అని చూపించడానికి. చాలా మంది అంటారు, ఎవడు చూసి వచ్చాడులే పరలోకం అని. ఈ భూమి మీద ఇంతవరకు ఎన్నో కోట్ల మంది పుట్టారు, చచ్చిపోయారు, కానీ ఒక్క సమాధి ఖాళీగా ఉంది. కొంతమంది మేము ప్రాణంతో చచ్చిపోతాం అన్నారు, ప్రాణంతో చచ్చిపోయారు, సజీవ సమాధి అయ్యారు, కానీ లేవాలి కదా. ఆయన చనిపోయి లేచి అందరూ చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడండి. అందుకనే ఆయన బైబిల్ చెప్తుందంటే యేసుక్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. యేసు ప్రభులో చచ్చిపోయిన వాళ్ళంటే ధన్యులు. ఎందుకంటే వారికి నరకం అనేది లేదంట. నిజంగా ఈయన ఉన్నాడు కదా పిచ్చయ్య గారు, మీరు పిచ్చయ్య గారు అని పిలుస్తారు, కానీ ఆయన యేసయ్యను తెలుసుకొని యేసయ్యనందు విశ్వాసం ఉంచడం ద్వారా
అతడు ఒక స్థిరమైన స్థలానికి వెళ్ళాడు. అక్కడంట ఏడుపు ఉండదు, రోదన ఉండదు, దుఃఖం ఉండదు. అక్కడ ఈ మట్టి శరీరమే ఉండదు. యేసయ్య ఎలా తిరిగి లేచాడో ఆ వ్యక్తి కూడా యేసయ్య దగ్గర ఉంటాడు. యేసయ్య చెప్పాడు, నా మాట విని ప్రతి వాడు నరకానికి వెళ్లకుండా నిత్య జీవం పొందుతాడు అని చెప్పాడు. అలాంటి గొప్ప దేవుని నమ్ముకున్నాడు. అందుకే నేను ఎక్కడి నుంచో వచ్చి ఆయన గురించి చెప్పడానికి కారణం ఇదే. ఆయన మన విశ్వాసం గొప్పదండి. మనం దాని మీద విశ్వాసం పెడతాం, దాన్ని నేనేం తప్పంటలా. కానీ మరణించి తిరిగి లేచాడు కదా, మనము నమ్మకం పెట్టేది అసలు మనం ఎక్కడికి వెళ్తాం సచ్చిన తర్వాత అనే విషయాలు చాలామంది అర్థం చేసుకోలేరు. మనం బ్రతికుంటే అది ఇది సంపాదించుకుందాం అని చెప్పేసి గవర్నమెంట్ వెళ్ళిపోతాం కదా, అందరూ ఏడుస్తుంటారు. కొంతమంది అందరినీ ఏడిపిస్తుంటారు, చచ్చిపోయి వెళ్ళిపోతారు. కొంతమంది అర్ధంతరంగా చచ్చిపోతుంటారు. అలా చావకూడదు అసలు. దేవుడిచ్చిన జీవితంలో అలా పరలోకానికి వెళ్ళేదాకా ఆయన పిలిపొచ్చేదాకా ఉండాలి. కానీ ఏం సాధించామని వెళ్తానంటావు నువ్వు? అంత అయిపోయిందండి, నాకు 2 కూతుర్లు పెళ్ళిళ్ళు చేశాను, 2 కొడుకులు పెళ్ళిళ్ళు చేశాను, వాడికి ఒక 3 ఎకరాలు ఇచ్చా, వీడికి ఒక 3 ఎకరాలు ఇచ్చా, నేను చచ్చినా పర్వాలేదంట. అసలు చచ్చిపోతే నీకు నరకం. అందరికీ ఇవ్వు, మంచిదే, అందరికీ ఇవ్వు. కానీ నువ్వేం సంపాదించుకున్నావు పరలోకంలో? ఎక్కడికి వెళ్తావు నీవు? చచ్చిపోయే వరకు అంతా సంపాదించుకుని అందరికి ఇచ్చేసి చివరికి నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీ ఆత్మను పట్టించుకోవాలి నువ్వు. ఆత్మ ఉంది, దానికి అన్నం కావాలి. శరీరం ఉంది, దానికి చేపల కూర పెడతావు, మటన్ పెడతావు, చికెన్ పెడతావు, బిర్యానీ పెడతావు, పలావ్ పెడతావు. సన్నగుండేవాళ్ళు లావు కావాలని చూస్తాడు. మరి ఆత్మ ఉంది కదా, ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దానికి ఎప్పుడైనా భోజనం పెట్టామా? కానీ మనం మాంసం కూర పెట్టి ఆ శవం దగ్గర, సమాధి దగ్గర పెడితే ఆ కాకిలాగా వచ్చి తిందానుకుంటాడు. కాదు. అమ్మమ్మ కొద్దిసేపు, ఒక 10 నిమిషాలు. దేవుని వాక్యం చెప్తుంది ఆత్మకు అన్నం కావాలి కదా. చాలా మందికి ఇది తెలియదు. మనము బస్తాలు కూడబెట్టుకుని ఇంట్లో పెట్టుకుని నాకు 10 సంవత్సరాల వరకు పర్వాలేదండి అనుకుంటాం. అసలు 10 సంవత్సరాలు ఈ రాత్రి మన సంగతి ఏమవుతుందో తెలియదు, మనకు తెలియదు. ఈ ఆత్మ ఉంది కదా, ఆత్మకు భోజనం కావాలని చాలా మందికి తెలియదు. ఆత్మకు భోజనం ఏంటి? ఈ ఆత్మ అక్కడికి వెళ్ళిపోవాలి, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. బైబిల్ చెబుతుందండి, మన్నైనది మరలా మన్నైపోతుంది, ఆత్మ దాని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళాలంట. అంటే మట్టి శరీరం మట్టి అయిపోతుంది, ఆత్మను ముక్కు రంధ్రాలు కూడా ఊదాడు మనలో దేవుడు. అందుకనే కొంతకాలం ఈ మట్టి శరీరంలో ఉండి దేవుడు అంటే రా అని పిలిచిన వెంటనే వెళ్ళిపోతాం. ఈ రెండిటి మధ్య ఉండేదే బ్రతుకు చావు. ఈ రెండిటి మధ్య ఏం చేయాలంటే ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఆ దేవుని దగ్గర ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనం ఎట్లా ఉంటే మనం అనుకుంటాము, ఆహారం లేని వాళ్ళకి ఆహారం ఇస్తే, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తే, దాన ధర్మాలు చేస్తే ఆ దేవుని దగ్గరికి వెళ్తాం అనుకుంటాం. అంత భ్రమే. ఎందుకంటే ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే ఈ మట్టి శరీరంతో పాపాలు చేసాం కదా. పాపం అనే పదం తెలుసు కదా మనందరికీ. పాపాలు చేస్తాం. ఈ మట్టి శరీరం ఏం చేస్తుంది అంటే పాపాలు చేయిస్తుంది. అబద్ధాలు, బూతులు, త్రాగుడు, జూదము, పాపము, వ్యభిచారము, ఇలాంటి పాపాల్లో కూరుకుపోతాం కదా. ఇన్ని పాపాలు చేసి నువ్వు 10 మందికి బట్టలు పంచితే వెళ్ళిపోతావా పరలోకం? 10 మందికి ఏదైనా మేలు చేసినంత మాత్రాన నువ్వు స్వర్గం వెళ్ళిపోద్దని ఆత్మ లేదు. పాపము వలన వచ్చు జీతము మరణం, అంటే నరకం అంట. మనం పని చేస్తే కూలి డబ్బులు ఎట్లా వస్తాయో, పాపం చేసే ప్రతి వారికి నరకం ఉందంట, జీతం. ఇక్కడేమో పోలీసు వాళ్ళు దెబ్బలు కొడతారు, దొంగతనం చేసామో, అది చేసాము, ఇది చేసామని దెబ్బలు కొడతారు ఈ శరీరానికి. అది కానీ ఆత్మ ఉంది కదా, ఆత్మకు నరకమే గతి. అక్కడంట ఏడుపు, రోదన, పండ్లు కొరుకోవడం, నిత్య నరకం ఉంటుంది అనమాట. ఆ నరకం నుండి తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేయడానికి కాళ్ళకు చెప్పులు లేకుండా నడిచినా కుదరదు, ఇంటింటికి పోయి అందరికీ దాన ధర్మాలు చేసినా కుదరదు. పాపం పోవాలి. ఏమంటే మనం పేడ చేతులన్నీ పట్టుకుని ఎవరికైనా టీ ఇస్తే తీసుకుంటారా? మనం చేతులు నిండా పేడ ఉంది, పెంట అంటుకుంది, ఎవరికైనా టీ ఇచ్చామనుకో తీసుకుంటారా? ఒరే నాయన టీ బంగారు కప్పు అండి, టీ తాగండి అంటారు అనుకోండి. పెంట అంటుకొని తాగుతారా? తాగరు. ముందు చేతులు కట్టుకోరా నాయన. చేతులు కడుక్కుని ఆ డిస్పోజల్ గ్లాస్ ఇచ్చినా పర్వాలేదు అంటారు.
చాలా మంది ఏంటంటే పాపం పోకుండా మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా కుదరదు. ఈ ఒక బురదలో పడిపోతే తల్లి వచ్చి కడుగుతుంది మనల్ని. మరి పాపంలో పడితే ఎవరు కడుగుతారు? అది ఆత్మకు అంటుకుంటుంది. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటండి, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. మన తండ్రి కాబట్టి బురదలో దొర్లాడిపోతున్న మనల్ని చూచి వదిలిపెట్టక ఆ దేవుడు వచ్చి మన పాపాల కోసం రక్తం చిందించాడు. మన బురదంటుకుంటే పాపాలు నీళ్లతో కడుక్కుంటాం. పాపం అని బురదంటుకుంటే పోదు, దానికి రక్తం కావాలంట. ఆ రక్తం ఎవరిదై ఉండాలి? గొర్రెల రక్తం కాదు, మేకల రక్తం కాదు, పొట్టేళ్ల రక్తం కాదు, దేవుని రక్తమే కావాలంట. మరి దేవుడు కనబడ్డు కదా, దేవుడు ఆత్మ కదా. అందుకోసమని ఆ దేవుడు మనిషిలాగా పుట్టి తల్లి గర్భంలోనే పుట్టాడు, కానీ తల్లిదండ్రుల వల్ల పుట్ల. ఎంత ఆశ్చర్యం అండి! తల్లి గర్భంలో నుండే పుట్టాడు, కానీ ఆయన తల్లిదండ్రుల వల్ల పుట్టలేదు. ఆయన పరిశుద్ధంగా పుట్టాడు. ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన చూపులో పాపం లేదు, ఆయన నడకలో పాపం లేదు. పాపం అంటకుండా పుట్టి ఆ పాపుల కొరకు సిలువ వేయబడి మరి మనుషులందరికీ కష్టమైంది చావును జయించడం. అది కూడా జయించి లేచుట ద్వారా మరణం అంటే ఆయన మింగివేశాడు అని అర్థం. అస్సలు భయం లేదు. యేసయ్యను కలిగి ఉన్నందువలన నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, మన పుల్లే పిచ్చయ్య గారుగా మీకు తెలుసు, కానీ పుల్లే పౌలు గారుగా నాకు తెలుసు. ఆయనలో గొప్పతనం ఏంటంటే ఎంత గొప్ప రక్షకుణ్ణి అతడు కలిగి ఉన్నాడనమాట. అందుకే బైబిల్ చెబుతుంది ఆయన ప్రభు దగ్గర ఉండడానికి వెళ్ళాడు. బైబిల్లో ఒక ధనవంతుడి గురించి చెప్తుంది. అతడంటే బాగా సుఖపడేవాడంట, ప్రతిరోజు సుఖపడుతుండేవాడు, బాగా విలాసంగా కావలసిందంతా సంపాదించుకున్నాడు. కానీ అతడు దేవుణ్ణి నమ్మడు. దేవుడు ఎక్కడున్నాడు, నేను సంపాదించుకోండి, నేను తింటున్నా అని చెప్తుండేవాడు. అతని ఇంటి ముందు ఒక దరిద్రుడు ఉండేవాడు. అతని పేరు లాజరు. ఎప్పుడు చూసిన కురుపులే, అతనికి శరీరం అంతా కురుపులే, అన్నం కూడా తినడానికి ఎవ్వరు లేరు, అతను పెట్టడానికి లేరు. దరిద్రుడు అంటే ఏంటి? భార్య లేదు, పిల్లలు లేరు, జల్లలు లేరు, ఇల్లు లేదు, వాకిలు లేదు. ఆ ధనవంతుడు ఇంటి ముందు కూర్చొని ఆ ధనవంతుడి తిన్న తర్వాత ఏదైనా మెతుకులు పడేస్తే తిందామని అట్లా ఉండేవాడు. కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతూ ఉండేయంట, అయినా కొట్టుకునే శక్తి లేదు. వీళ్ళిద్దరూ చాలా కాలం గడిపారండి. ధనవంతుడేమో ఆడికి ఎవరు లేడు, దరిద్రుడు ఆడిగాడు బ్రతుకు, చూడండి నా దగ్గర ఇంగిలి మెతుకులు తీసాడు పెట్టండి అంటూ ఉండేవాడు. ఈయనేమనేవాడంటే, నేను ఏ మెతుకులైనా తింటానండి, కానీ చచ్చిపోయిన తర్వాత ఇంకో బ్రతుకుందండి అని చెప్తుండేవాడు. నోరు ముయ్యరా, ఇందులో నీకు తినటానికి తిగానాలు లేదు, కానీ నువ్వు చచ్చిన తర్వాత పరలోకంలో ఉంటాడంట అని ఎగతాళిగా మాట్లాడేవాడు. ఇతను ఒకరోజు చనిపోయాడండి. ధనవంతుడు చచ్చిపోయాడు. ముందు చనిపోతే ఎంతమంది, అతనికి 5గురు అన్నదమ్ములు, చాలా ఘనంగా తీసుకెళ్లారు శవాన్ని పూడ్చిపెట్టడానికి. శవాన్ని పూడ్చిపెట్టేశారు. అయితే ఏమంటే, ఒక్కసారి చచ్చిపోయిన తర్వాత మొదట ఏడిచేది ఎవరో తెలుసా? మొట్టమొదటంట శవం దగ్గర కూర్చుని ఏడుస్తాడు ఒకరు. భార్య రాకుండానే, భర్త రాకుండానే, పిల్లలు రాకుండానే, జల్లలు రాకుండానే మొట్టమొదటి ఏడ్చుకునేది ఎవరంటే అతని ఆత్మ ఏడుస్తుందంట. ఒరే, ఇంతకాలం నీ శరీరానికి విలువైన బట్టలు కట్టావురా, నాకు ఎప్పుడైనా భోజనం పెట్టావా, నేను ఇప్పుడు నువ్వు చేసిన పాపానికి నేను నరకానికి పోవాలి అని మొట్టమొదటి ఏడ్చుకుంటుందంట ఆత్మ. అది ఏడ్చుకుని అప్పుడు నిరాశతో పాతాళానికి వెళ్ళిపోయాడంట ధనవంతుడు. అక్కడ పోయి ఏడుస్తూ ఉన్నాడు. అతనికి ఆ నీటి బొట్టు కూడా దొరకట్లా, కాలిపోతూ ఉన్నాడు, మంటలు, ఏడ్చుకుంటూ ఉన్నాడు, పెద్దగా ఏడుస్తున్నాడు. అయితే కొద్ది కాలానికి అతని ఇంటి ముందున్న దరిద్రుడు కూడా చచ్చిపోయాడు. చావు అనేది ధనవంతులకు వస్తుంది, దరిద్రులకు వస్తుంది. అతడు చనిపోయిన తరువాత ఏం జరిగిందో తెలుసా? శవాన్ని ఎవరు తీసారో తెలియదు, కానీ చనిపోయిన తరువాత అంటే దేవదూతలు వచ్చి అతని ఆత్మను స్వాగతం పలికి పరలోకానికి తీసుకెళ్లారంట. అదే దరిద్రుడి కోసం దేవుడు దేవదూతను పంపాడు, ఈ ధనవంతుడి కోసం ఎవరు రాలా, కానీ మనుషులందరూ వచ్చారు. ఎంతమంది జనం, అందరూ వచ్చి పెద్ద సముద్రం వచ్చేసారా, ఆయనకి సముద్రం లేకుండా ప్రజలు, అసలు ఎంత అభిమానం రా అంటున్నారు. కానీ అందరూ వల్లకాడు వరకే వస్తారు, అక్కడ వారికి ఇక పైకి రారు ఎవరు.
చాలామంది అలాగ మనుషులు బాగా సంపాదించుకుంటారు. మనుషుల్ని సంపాదించుకోవచ్చు కానీ దేవుడిని సంపాదించుకోవాలండి. ఇప్పుడు ఈ దరిద్రుడు ఉన్నాడు కదా, ఇతడు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి ఇతని ఆత్మను పరలోకానికి తీసుకెళ్లారు. అక్కడ అసలు రోగం లేదు, అసలు ఏమీ లేదు, తెల్లని బట్టలు కట్టుకుని రాజుగారు రా కూర్చున్నాడు. ఈ ధనవంతుడేమో ఏడుస్తున్నాడు, పాతాళంలో ఏడుస్తూ పైకి చూశాడు. అరే, ఆ వ్యక్తి నాకు బాగా తెలుసు, మా ఇంటి ముందు అడుక్కునేవాడు అని చెప్తున్నాడు. నా ఇంటి ముందు అడుక్కు తినేవాడు, ఏంటి అంత విలువగా ఉన్నాడు అక్కడ అని చెప్పేసి మాట్లాడవాలని చూస్తున్నాడు. పెద్దగా కేకలు వేశాడు. అక్కడ ఒక దేవుని బిడ్డ ఉన్నాడు, అబ్రహాం అని. అబ్రహామా, నీ ప్రక్కన కూర్చున్నాడు కదా, అతడేంటి అంత గొప్పగా ఉన్నాడు? మా ఇంటి ముందు అతనికి బట్టలే లేవు, అసలు కురుపులతో ఉండేవాడు. ఎప్పుడు చూసినా ఈగలు ముసుకుంటూ ఉన్నా కానీ, కుక్కలు వచ్చి నాకినా కానీ అతడు కొట్టుకునేవాడు కదే, అదేంటి ఇప్పుడు అంత గొప్ప బట్టలు వచ్చినాయి, అతనికి విలువగా ఉన్నాడే అని కేకలేస్తాడు నరకంలో ఉండి. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇతను అంటున్నాడు, అయ్యా నేను నరకంలో కాలిపోతున్నాను, ఆ వ్యక్తి మాకు బాగా తెలుసు, అతని వేళ్ళు నీళ్ళల్లో ముంచి నా నాలుక చల్లార్చడానికి పంపండి అంటున్నాడు. అంతకుముందు వచ్చి నీ చెయ్యండి ఒళ్ళంత కురుపులు, నా కంటికి కనబడదు పో అనేవాడు. నరకానికి వెళ్ళిన తర్వాత దాహానికి చచ్చిపోతున్నాడు. అప్పుడు ఆ మనిషిని రమ్మంటున్నాడు. అతను అన్నాడు, నీవు నీ భూమి మీద ఉన్నప్పుడు ఇంకొక బ్రతుకుందని నీకు తెలియకుండా సచ్చేదాకా తిని త్రాగి విచ్చలవిడిగా బ్రతికావు, సుఖంగా ఉందాం అనుకున్నావు. ఇతడేమో ఎంత రోగమైనా ఎంత ఇదైనా నేను నమ్ముకున్న నా దేవుడు ఉన్నాడు, నేను చచ్చిపోతే పరలోకి వెళ్తాను అని నీతిగా యథార్థంగా జీవించాడు, కాబట్టి అతను నీ దగ్గరకు రాడు అని చెప్పేశాడు. అప్పుడు ఇంకా ఏడుస్తున్నాడు ఇతను, ఎందుకంటే ఇతనికి 5 అన్నదమ్ములు ఉన్నారు. ఇతని బాధ వాళ్ళ అన్నమాదలకి వెళ్ళిపోయింది. అయ్యో, నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు కావడం చచ్చిపోయి నా దగ్గరికి వస్తారేమో, మరి ఇప్పుడు ఏంటి పరిష్కారం? ఆ చచ్చిపోయిన మీ దగ్గరికి వచ్చాడు కదా లాజరు, అతన్ని మా ఇంటికి పంపండి అంటున్నాడు. వాళ్ళేమో అరే మా అన్నయ్య చచ్చిపోయాడని వాళ్ళు ఏడ్చి వాళ్ళు కాముగా అయిపోయారు. ఇప్పుడు నరకానికి వెళ్ళి ఈయన ఏడుస్తున్నాడు వాళ్ళ కోసం. ఏ ఏడుపు కరెక్ట్ అంటారు? మనం ఏడ్చి కొంతమంది అన్నం కూడా మానేసి కాముగా అయిపోతారు. కానీ ఇతని ఆత్మ పాతాళానికి వెళ్ళి వాళ్ళ అన్నల కోసం ఏడుస్తున్నాడు. అయ్యా మా అన్నదమ్ముల్ని ఈ నరకానికి రాకుండా ఏదైనా కాపాడండి మీరు అంటున్నారు. ఎట్లా కాపాడాలి, ఏం చేయాలంటే, ఇదిగో మా ఇంటి ముందు అడుక్కుంటూ చచ్చిపోయి మీ దగ్గరకు వచ్చాడు కదా, అతన్ని పంపండి అక్కడికి అంటున్నారు. అక్కడి నుంచి ఏమన్నారంటే, చచ్చిపోయినోడు వెళ్ళి మీ దగ్గరికి వెళ్ళి చెప్తే, పిచ్చయ్య గారికి వచ్చి రాత్రి మీ ఇంటికి వచ్చాడు ఏం చేస్తారు? అమ్మ నాయనో ఏదో వచ్చేసి బాబు మేమేమన్నా సరిగ్గా పెట్టలేదేమో అనుకుంటాం. ఎంత భయం చూడండి. అబ్రహాం అన్నాడు, ఇక్కడి నుంచి ఎవ్వరు మీ దగ్గరకు రారు, భూమి మీద పాస్టర్లు ఉన్నారు, భూమి మీద మోషే ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళ మాటలు ఇంటే చాలు, నరకానికి వెళ్ళరు అని చెప్పాడు. అక్కడి నుంచి అంతేనా, అతన్ని పంపరా నా దగ్గరికి అన్నాడు. సచ్చిన ఎట్టి పరిస్థితుల్లో నీ దగ్గరికి ఎవరు రారు, నీవు భూమి మీద నా జీవితం నా ఇష్టం అని నరకంలో ఇప్పుడు ఏడుస్తుండు అని చెప్పారు. చూసారా, 2 ప్రదేశాలు ఉన్నాయండి. ఒకటి దేవుని దగ్గర ఆనందంగా ఉండే స్థలం, ఇంకోటి నిత్య నరకం. ఎవరైనా నరకానికి వెళ్ళిపోవాలి. అయితే యేసు ప్రభు అడ్డుకున్నాడు అనమాట. సిలువలో ప్రాణం పెట్టి మరణించి 3వ రోజు తిరిగి లేచాడు. అలాంటి గొప్ప దేవుని శ్వాసం ఉంచాడు ఈ పిచ్చి అయినటువంటి ఆయన. ఇప్పుడు ఆయన ఒక గొప్ప దేవుని బిడ్డగా ఆయన దగ్గర సదాకాలం ఆనందంగా ఉంటాడు. మీరు నిజంగా ఆయన మీద ప్రేమ అయితే గనక ఆయన నడిచిన మార్గం నడుచుకోవడం చాలా గొప్పది. ఏమి నడుచుకున్నాడు? ఆయన మరణించడం అనేది అందరికీ వస్తుంది. అయితే శాశ్వతమైన స్థలములో ఆనందంగా ఉండే స్థలాన్ని ఎంచుకొని మరీ చనిపోయాడు. అతనికి ప్రభు ఆహ్వానం పలకడానికి రెడీగా ఉన్నాడు. మరి బ్రతికున్న మనందరికీ రెడీగా ఉన్నారా లేదా చూసుకోవాలి. అలాంటి ఇచ్చమైన స్థలానికి ఆయన వెళ్ళినందుకు దేవునికి స్తోత్రాలు. మరి ఆయన విడిచి వెళ్ళిన కుటుంబ ఆదరణ కొరకు మనందరం ప్రార్థన చేద్దాం. ఒకసారి అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, దయచేసి ఎవరు మాట్లాడొద్దండి, ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీ ఘనమైన నామమునకు వందనాలు. ప్రభువా, గొప్ప దేవుడు, జీవము గల దేవుడు అయి ఉన్నారు. ప్రభువా, నీ సన్నిధి స్థలములో ఉంచండి. మహిమగల దేవుడు నాయన, ఈ కుటుంబం యొక్క క్షేమం కోసం, ఈ కుటుంబం యొక్క ఆదరణ కొరకు ప్రార్థించే పద్మ యొక్క ప్రార్థనలు నడిపిస్తారు.
హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం